మాజీ మంత్రి హరీష్ రావు అస్వస్థతకు గురి కావడంతో పోలీసులే ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి. మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావుకు సంబంధించి నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర నుండి కేశంపేట పోలీస్ స్టేషన్ తరలించిన నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన ఎడమ చేయికి తీవ్రంగా గాయమైందని చెప్పేసి చెప్పడం జరిగింది. నిన్న మనం విజువల్స్ కూడా చూసాము. నిన్న సాయంత్రం ఆయన ఎడమ చేయి సంబంధించిన పెయిన్ తోటి బాధపడుతూనే కార్యకర్తల మధ్య ఆయన నిరసన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. తనకు అప్పటికే బాగా ఇబ్బందిగా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానికి తోడు నిన్న ఉన్నటువంటి అంటే ఒక ఉద్విగ్న పరిస్థితుల లేక ఏంటని తెలియదు, కానీ మొత్తానికైతే ఆయన ఛాతీలో కూడా నొప్పి వచ్చిందని చెప్పేసి కూడా నిన్న నుంచి చెప్తా ఉన్నారు. రాత్రి కూడా అదే ప్రకటన చేశారు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి అనుకున్నారు. ఈరోజు ఉదయం హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి ఆయన ముందే ప్రిపేర్ అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అరకపూడి గాంధీ, అదేవిధంగా షంబీపూర్ రాజు, కౌశిక్ రెడ్డి ఈ ఇంటి వద్ద ఉండేటువంటి పరిణామాల నేపథ్యంలో హరీష్ రావుని ఉదయమే పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్నట్టుగా గృహ నిర్బంధం చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో ఆయనను ఎవరైనా కలవడానికి వచ్చినా కూడా కలిసేటువంటి అవకాశాన్ని పోలీసులు కల్పించలేకపోయారు. సో ఈ నేపథ్యంలో తాను ఇబ్బందికి గురవుతున్నాను, అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నాను, అటు ఎడమ చేయి కావచ్చు, ఛాతీకి సంబంధించినటువంటి పెయిన్ కావచ్చు, చాలా తీవ్రంగా అస్వస్థతకు గురి చేస్తుందని చెప్పేసి చెప్పినప్పుడు పోలీసులు ముందైతే అనుమతించలేదు. తాను వెళ్తానంటే అనుమతించలేదు. ఆ తర్వాత సుపీరియర్స్తో మాట్లాడిన తర్వాత ఆయనకొక్కరికి అనుమతి ఇవ్వడం జరిగింది. పోలీసులే స్వయంగా వెంట పెట్టుకొని ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళి ఆయనకు చికిత్స చేయించినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. చికిత్స ద్వారా మొత్తం డాక్టర్లు ఆయన పరీక్షించిన తర్వాత ఆయనకు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేటువంటి అంశాలు తెలిసిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం పోలీసులు చెప్తున్నటువంటి అంశం ప్రకారం అయితే ప్రస్తుతానికి ఆయన హౌస్ అరెస్ట్ పరిధిలోకే వస్తాడు, కాబట్టి ఆయన ఎవరు కలవడానికి కూడా అవకాశం లేదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్ దగ్గర హరీష్ రావు పోలీసుల పర్యవేక్షణలో తనకు కావాల్సినటువంటి బాడీ చెకప్ కూడా చేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే డీసీపీ కోటిరెడ్డి కూడా ఒక ప్రకటన చేశారు. హైదరాబాద్ రంగారెడ్డి పరిస్థితుల్లో మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా హౌస్ అరెస్ట్ చేశాము, వాళ్ళెవరు కూడా బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు, అక్కడ 144 సెక్షన్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి అందరూ సహకరించాలని చెప్పేసి ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో హరీష్ రావుకు సంబంధించినటువంటి ఇంటికి ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అభిమానులంతా కూడా వస్తూ ఉన్నారు. ఇది కొద్దిసేపు క్రితమే మాలోస్ కవిత, సునీతా లక్ష్మారెడ్డి, క్రాంతి కిరణ్ లాంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తే వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పంపించేసి అరెస్ట్ చేసి పంపించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో మొత్తానికి ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఆయన, పోలీసుల పర్యవేక్షణలో ఉన్నటువంటి ఆయన, డాక్టర్లు ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ. మాజీ మంత్రి హరీష్ రావు అస్వస్థతకు గురి కావడంతో పోలీసులు ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.